మమ్మీ ఓకేనా? అమ్మీ కాలు బెణికేసినది. అక్క ఎప్పుడు లేంది కొత్తగా ఇప్పుడు కరెంటు పోయిందేంటి? ఏమై ఉంటుంది? అది కనుక్కోవడానికి ఇద్దరు ఎదవాళ్ళు బయటికి వెళ్ళారు కదమ్మా, వచ్చి చెప్తారులే. ఏమైనది బావగారు? కరెంట్ ఎందుకు పోయినదంట? బయట అందరి ఇళ్లలో కరెంట్ ఉంది, కానీ ఒక్క మన ఇంట్లోనే కరెంటు పోయింది. అదేందది? అందరి కొంపల్లో పోయినా మన ఇంట్లో ఎప్పుడు కరెంట్ ఉండేది, అట్టాంటిది ఇప్పుడు ఇట్ట రివర్స్ అయినదేంది? ఈ రివర్స్ గేమ్ ఆ వెంకి పని అయి ఉంటుంది. బావగారు అఖిలమ్మా, ముందెళ్ళి ఆ కరెంట్ ఆఫీస్ కి ఫోన్ కలపండి. అలాగేనమ్మా. అబ్బా హలో, ఇగో నేను ఆలపాటి అఖిలాండేశ్వరిని మాట్లాడుతా ఉండా. చెప్పండి మేడం. నువ్వే చెప్పాలి సామి. ఊళ్ళో అందరి కొంపల్లో కరెంట్ ఉండి కళకళలాడుతా ఉండాయి, ఒక్క మా ఇంట్లో మాత్రమే ఎందుకు లేదు? అంటే అది మేడం కట్ చేసా మేడం. హా, కట్ చేసి ఉండారా? నా ఇంట్లో కరెంట్ రాకుండా కట్ చేసి ఉండారా? పైగా కట్ చేసినావని డైరెక్ట్ గా నాకే చెప్తుండావా? యాదానికి నువ్వు కట్ చేసి ఉండావో? సారీ మేడం, మీ అల్లుడు మా ఆఫీస్కి వచ్చి ఈరోజు పగలిపోయి చీకటి పడగానే మా అత్త అఖిలాండేశ్వరి ఇంట్లో కరెంటు కనెక్షన్ మీరే తీయించాలి. మిల్లుకైతే ఎలాగైతే కుదిరిందో ఇల్లు కూడా అలాగే కుదురుతుంది మిస్టర్ ఏఈ. కుదరదంటే చెప్పు, కుదిరేలా నేను చేస్తా. అది మేడం జరిగింది. ఇన్నావా నాయనా? ఇదంతా నీ మనవడి నిర్వాకమంట. అఖిల, నా మనవడు ఏం చేశాడట? నా మనోడు ఏం చేసుండాడని అడుగుతావేంది? ఫోన్లో ఇన్లా నువ్వు ఆ కరెంటు మనిషిని బెదిరించి ఇంటికి కరెంట్ రాకుండా చేసినాడు. వాడేమో మిల్లు బిల్లు కట్టే వరకు మీకు కరెంట్ రాదు మేడం అంటుండాడు. కూల్ మమ్మీ, కరెంట్ లేకపోతే ఏంటి, మనకి జనరేటర్ ఉంది కదా. అది కూడా పనిచేయట్లేదు అఖిలమ్మా. వాచ్మెన్ కి చెప్పొచ్చు కదా బావగారు. అత్తయ్యో, ఆడు కూడా అడ్రస్ లేడు. కరెంటు బిల్ కట్టలేని ఇంటికి జనరేటర్ అవసరం అని రిపేర్ ఆపించేశా. వాచ్మెన్ కూడా అడూరికి పంపించేశా. ఏందబ్బి నువ్వు చాలా ఓవర్ చేస్తా ఉండావు? ఇల్లుకి మిల్లుకి సంబంధమే ఉండదు. మిల్లుకి బిల్లు కట్టకపోతే ఇంటికి కరెంటు కట్ చేయడం ఏంది? సంబంధం ఏంటా? పాత ఎండీ అయిన నీకు మిల్లు వేరు ఇల్లు వేరేమో, కానీ ప్రెజెంట్ ఎండీ అయిన నాకు మిల్లు ఇల్లు రెండు కళ్ళు. పైగా నష్టాల్లో ఉన్న మిల్లు కరెంట్ లేక మరింత కష్టాల్లోకి వెళ్తే, ఈ ఇంట్లో మాత్రం ఇంత కరెంటు, అంతంత బిల్లులు, అంత జనరేటర్ మెయింటెనెన్స్, ఎంత బొక్క చెప్పతా. అందుకే కాస్ట్ కటింగ్లో భాగంగా అన్నింటినీ కట్ చేసి పారేశా. ఇక నుంచి ఈ ఇంట్లో నో లైట్స్, నో ఫ్యాన్స్, నో ఏసీస్. వంటకి మిక్సీలు అవసరమైతే రోట్లో రుబ్బుకోవాలి. ఒంటికి ఏసీ అవసరమైతే
విసనకర్రతో విసురుకోవాలి. అలా అయితే కష్టం కదా బావా. చాలా కష్టం బాబు. కానీ తప్పదు, భరించాల్సిందే. ఇది ఎండి దేవరపాటి వెంకటేష్ నాయుడి ఆర్డర్. విన్నావా విద్య? వింటున్నాను. మీ అన్నయ్య మా మమ్మీకి చుక్కలు చూపించే ప్లాన్ని బాగానే ప్లాన్ చేశాడు. అవునవును. మనోడా, ఈ స్కీము ఎన్నాళ్ళు ఉంటుందంటావు? మిల్లుకి కరెంట్ వచ్చే వరకు తాత. అమ్మో, అంతవరకా? అంతవరకే నాయనా, అనుభవించు నువ్వు కూడా. నాకేం కర్మ పట్టిందమ్మా చీకట్లో మగడానికి. చక్కగా నా కోడలు శారద ఇంటికి వెళ్ళిపోతాను. కృష్ణవేణి, పద్దు, విద్యా, వినయ్ అందరూ పదండి పోదాం. ఆ, వినయ్, విద్య నువ్వు వెళ్ళు. వినయ్ని ఎందుకు ఆపుతున్నావు అఖిల? కావాలంటే నువ్వు కూడా వచ్చాయి. పర్లేదు తాతయ్య, వాళ్ళతో నువ్వే వెళ్ళు, నేనుంటాను. అవునత్తా, అల్లుడికం వచ్చేరాదు. ఆ? అల్లుడెరికమా? అంటే అంటే అల్లుడు అత్తారింటికి వస్తే ఇల్లరికం, అత్త అల్లుడింటికి వస్తే అల్లుడిరికం. ఓహో, ఇల్లరికపు అల్లుడికి మర్యాదలు చేయడానికి మీకు రాకపోయినా అల్లుడిరికం వచ్చిన అత్తకి మర్యాద అద్దిరిపోయేలా చేస్తాను. ఏమంటావు అత్త? నేనా ఆ, మీ ఇంటికా? మ్మ్. సచ్చినా రాను. ఈ చీకట్లో ఇలాగే ఏ ఫెసిలిటీ లేకుండా ఉంటే ఇక్కడే చేస్తానేమో. మమ్మీ ఏమంటుందో ఏంటో. హలో మంగతాయారు, మన ఒపీనియన్ అండి. చీకట్లో మగ్గుతావా, మా వైపు మొగ్గు చూపుతావా? అది నేను రానంటే నా అమ్మెందుకు వస్తాదబ్బి? రాదు, రాదుగాక రాదు. ఏ అమ్మి? ఆ, ఆ, మ్హూ, మ్హూ. ఆ, సరే, మీ కర్మ. తాత పద పోదాం.